వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ తొర్రూరు. ప్రస్తుతం మనము తొర్రూరు పట్టణంలో ఉన్నాము. రేపు బీసీ రాజకీయ యుద్ధబేరి సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే సభకు బీసీ యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న, కూరపాటి రమేష్ గారు సీనియర్ సర్జన్, సుందర్ రాజ్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో బీసీ రాజకీయ యుద్ధబేరి అనేది 1,00,000 కంటే ఎక్కువ పైచిలుకు రేపు రాబోతున్నారని చెప్పి, సో ఈడబ్ల్యూఎస్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పి, మరియు బీసీ రాజ్యాధికారం భవిష్యత్తులో రావాలనే ఒక మెయిన్ సంకల్పంతో పోతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో కూరపాటి రమేష్ గారు ఉన్నారు. మరి కూరపాటి రమేష్ గారు రేపటి బీసీ మీటింగ్ సంబంధించి ఏం చెప్తారో మరి అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్, వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. నమస్తే. మరి రేపటి బీసీ రాజకీయ యుద్ధబేరికి సంబంధించి మీరు ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు, ఎంతమందిని రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నమస్కారం. ఫిబ్రవరి 2న జరిగేటువంటి బీసీ రాజకీయ యుద్ధబేరికి లక్షలాదిగా బీసీ ప్రజలందరూ తరలిరావాలన్న ఉద్దేశంతో ఈరోజు తరూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు ఒకే ఒక్కరు బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. మన చెన్నూరు పాలకుర్తి నియోజకవర్గం చరిత్ర చూసినట్టయితే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అగ్రవర్ణాల వాళ్ళు మాత్రమే ఈ ఏరియాలో ఎమ్మెల్యేలు, అగ్రవర్ణాల వాళ్ళ జెండా మోస్తూ వాళ్లకు ఓటు వేసే పరిస్థితిలోనే ఉన్నారు, కానీ అధికారాన్ని చేజించుకునే పరిస్థితి లేదు. సో బీసీలు ఈరోజు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్స్ను గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీ బిడ్డలు చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, వివిధ రకాల కోర్సులలో సీట్లు కోల్పోతున్నారు. దీనిపైన మనం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి. మరియు అన్ని బీసీలకు చాలా రకాలైన కష్టాలు ఉన్నాయి. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఈ రోజున ఏమని భావిస్తుందంటే, మన సమస్యల పరిష్కారానికి అగ్రవర్ణాల వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వాల చుట్టూ తిరగడం కాదు, రాజ్యాధికారం ద్వారా మాత్రమే బీసీల సమస్యల పరిష్కారం అవుతుంది. కాబట్టి మన ఓటు మనం వేసుకొని మన ప్రభుత్వాలను ఏర్పరచుకొని మనం ఏర్పరచుకోరా మాత్రమే బీసీలకు న్యాయం జరుగు. బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మన వరంగల్లో బీసీ రాజకీయ యుద్ధబేరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి బీసీ రాజకీయ యుద్ధబేరికి లక్షలాదిగా తరలి వచ్చి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఒక మెసేజ్ వెళ్ళే విధంగా ఇక్కడ ప్రకంపనలు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వరకు వెళ్ళేలా చేయాలి. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే చాలా సందర్భాల్లో బీసీ కుల సంఘాలు వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు పెట్టుకునే క్రమంలో, వాళ్ళ యొక్క కమ్యూనిటీ హాల్స్ ఏర్పరచుకునే క్రమంలో గత 20-30 సంవత్సరాలుగా నేను పాలకుర్తికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఏ సమస్య తీసుకొని వెళ్ళినా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రామిస్ చేయడం, ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ ఎమ్మెల్యేలుగా అయిపోయిన తర్వాత వాళ్ళ క్యాంప్ ఆఫీసర్ల దగ్గర అప్లికేషన్స్ పట్టుకొని మన బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఒకటే, గడీలలో ఉన్నవాళ్ళు, ప్యాలెస్లలో ఉన్న వాళ్ళకి సాధారణ ప్రజలైనటువంటి బీసీ కులాల వారి యొక్క సమస్యలు అర్థం కావు. మన సామాజిక నేపథ్యంలోంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు మాత్రమే మన సమస్యల గురించి వాళ్ళు ప్రస్తావించే అవకాశం ఉంది. కాబట్టి మన పాలకుర్తి నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు ఈరోజు రియలైజ్ కావాల్సింది ఏంటంటే, అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే. కాబట్టి ఇప్పటి నుంచి మనకున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓటుని నోటుకు అమ్ముకొని అగ్రవర్ణాల వారికి ఓటేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభల్లోకి పంపించి వాళ్ళని అడుక్కునే స్థితి కాకుండా మన బీసీల ఓట్లను మనమే వేసుకొని మన వాళ్ళనే ప్రజాప్రతి కోసం వాళ్ళని నిలదీసేటువంటి స్థితి రావాలి. చాలామందిలో ఇప్పటివరకు అనుమానాలు ఉన్నాయి, మరి బీసీలు ఎన్నికైతే మాత్రం మనకు అష్యూరెన్స్ ఉందా అని. మనం ఎలాంటి సిచ్యువేషన్కి రావాలి అంటే, ఇక్కడ ఎన్నికయ్యే వాళ్ళు మన ఓట్లతో ఎన్నికవ్వాలి, మనలో కూడా చైతన్యం రావాలి. ఈరోజు వేసిన అగ్రవర్ణాల వారిని కూడా మనం నిలదీయలేకపోయాం. మనలోంచి ఒక వ్యక్తి వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని నిలదీసేటువంటి హక్కు మనకు ఉంటుంది. కాబట్టి ఓటును అమ్ముకోకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని మన బీసీలను ఎన్నుకునే విధంగా
మన బీసీలు మన కోసం పనిచేసే విధంగా వాళ్ళ నిలదీసేటువంటి పరిస్థితిలో ఉండే విధంగా భవిష్యత్తులో ముందుకెళ్ళాలి. 75 సంవత్సరాల స్వాతంత్రం లోపల మనం చేసినటువంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా సోయితో మెలిగి బీసీ రాజ్యాధికార దిశగా పనిచేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.